గత 5 ఏళ్ల వైకాపా పాలనలో తిరుమల తిరుపతి దోపిడీకి గురైందని ప్రజలంతా ఏకమైతే జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అండగా నిలబడి న్యాయం చేయడానికి నడుం బిగించారని ఆరణి శ్రీనివాసులు కుమారుడు శివకుమార్ తిరుపతి ప్రజలకు హామీ ఇచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో జనసేన పార్టీ తిరుపతి కార్పొరేటర్లు ఆర్సీ మునికృష్ణ, అనిత, రేవతి, కల్పన, నారాయణ తదితరులతో కలిసి ఆరణి శివకుమార్ మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ రోడ్లకు సంబంధించిన టీడీఆర్ బాండ్లు అందని వారికి న్యాయం చేస్తామన్నారు. తాము గత 4 దశాబ్దాలుగా కాంట్రాక్టు వృత్తిలో ఉన్నామన్నారు. తిరుపతిలో కరకంబాడి రోడ్డు తదితర ఎన్నో రోడ్లను నిర్మించామన్నారు. ఈ నిర్మాణాల విషయంలో తమకు అనుభవం ఉందన్నారు. వైకాపా పాలనలో వేసిన రోడ్లు, అందులో కమిషన్ల రూపంలో జరిగిన అవినీతి, వాటంతటినీ కక్కించి ప్రజాధనానికి న్యాయం చేస్తామన్నారు. నిన్నటి వరకు ఒక ఎత్తు, నేటి నుండి మరో ఎత్తు అని తెలియజేశారు. అవినీతికి గురైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ఆరణి స్పష్టం చేశారు. ఈరోజు చూస్తూ ఉంటే తిరుపతి ప్రజలు ఎప్పుడు కూడా ఎంత కసిగా, ఇంత సుదీర్ఘంగా ఈ 2 నెలల కాలంలో మేము వచ్చి 62 రోజులు అయింది. అంటే ఎలక్షన్ అయ్యే రోజుకి, ఎలక్షన్ 17వ తారీఖు మాకు 62 రోజుల కాలం ఉంది. ఈ 62 రోజుల్లో అందరూ కూడా మీరు 5,000 నుంచి 10,000, 15,000 లోపల గెలుస్తారంటా ఉంటే మాకైతే తిరుపతి ప్రజల మీద నమ్మకంతో మేము ఒకటే అనుకున్నాం, 30,000 నుంచి 40 ఓట్ల మెజార్టీతో మేము గెలుస్తామనుకున్నాం. కానీ ఈ 62 రోజులకు 62,000 ఓట్లు రావడం అని అంటే ఏదో పూర్వజన్మ సుకృతంగా ఆ భగవంతుడు, ఆ దేవదేవుడు, ఆ శ్రీనివాసుడు నేనుండి భగవంతుడిగా ఇక్కడ ఏమి మానవ రూపంలో నేను నుంచి చేయలేను కాబట్టి ఆ శ్రీనివాసుడు ఈ శ్రీనివాసుల్ని ఇక్కడ తిరుపతికి రప్పించి నువ్వు ఈ అవినీతిని, అధర్మాన్ని పారద్రోలనే ఉద్దేశంతో ధర్మం రక్షిత అని, ఆ ధర్మాన్ని కాపాడాలి, అవినీతిని పారద్రోలాలి, అధర్మాన్ని పారద్రోలాలి అనే ఉద్దేశపూర్వకంగా ఈరోజు ఆ దేవదేవుడు, ఆ శ్రీనివాసుడు ఈ శ్రీనివాసుల్ని ఇక్కడికి రప్పించాడనే ఉద్దేశంతో అందరూ కూడా ప్రజలు నమ్మి 62,000 ఓట్లు రావడం అంటే మాకు ఇప్పుడు చెప్తా ఉంటే ఒళ్ళంతా కూడా అట్లే జలుపరిస్తూ ఉంది. 1956 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చరిత్ర చూస్తూ ఉంటే ఏ ఒక్కరు కూడా గెలుపుకు ఇంత మెజార్టీకి నాంది పలకనటువంటి వ్యక్తుల మధ్యలో ఆ శ్రీనివాసును రప్పించి 62,000 ఓట్ల మెజార్టీ తెప్పించాడంటే ఇదంతా కూడా తిరుపతి ప్రజల యొక్క కృషి అని కూడా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, వాటినంతా కూడా ఆరణి శ్రీనివాసులు గారు, కూటమి ఎమ్మెల్యే గారు అన్నీ అభివృద్ధి చేస్తాడు. తిరుపతిలో గతంలో నారా చంద్రబాబు నాయుడు కానీ రామారావు గారు కానీ తిరుపతిని ఒక స్మార్ట్ సిటీగా చేయాలనుకొని ప్లాన్లో ఉండేది. ఇప్పుడు ఈ కూటమి అభ్యర్థి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మోడీ ఆధ్వర్యంలో ఈ తిరుపతిని ఒక మోడల్ సిటీగా ఆరణి శ్రీనివాసులు కూడా చేస్తారు. దానికి కార్పొరేటర్ అందరం కూడా సహకరిస్తాం. మీ కార్పొరేటర్లకు కూడా ఒకటే, మీకు కార్పొరేటర్ విలువ వస్తుంది, రండి అందరం కలిసి తిరుపతిని అభివృద్ధి చేస్తాం. మీరు అక్కడ వాళ్ళ దగ్గర బానిసగా బతకాల్సిన పల్లె, రండి స్వేచ్ఛగా పట్టకండి, ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది. ఇక కూటమిగా ఉండే దీంట్లో ఆరణి శ్రీనివాసులు గారి దగ్గర స్వేచ్ఛ ఉంటుంది. మీ వాటిని మీరు అభివృద్ధి చేసుకోండి, అందరం కలిసి తిరుపతిని అభివృద్ధి చేస్తాం. అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం, అందరిని కూడా రమ్మంటున్నాం. తిరుపతి అభివృద్ధి జరగాలంటే అందరం రావాలి అని ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు, అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి జేఎంసీ గారు సమాన న్యాయం చేస్తారు. ఆయన వ్యక్తిత్వం అలాంటిది, చాలా దగ్గర నుంచి చూసాము. ఇంత మాత్రం పొగరు ఆయనలో ఉండదు, అందరినీ కలుపుకోబోతాడు. అహంకార ధోరణి ఆయనలో ఉండదు. నచ్చని వ్యక్తిని కూడా నచ్చేలా మార్చుకోగల సత్తా ఉన్నవాడే నాయకుడు. అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు ఒక సైన్యంలా పనిచేశారు. తిరుపతిలో ప్రతి ఒక్క టీడీపీ నాయకులు, బీజేపీ వాళ్ళు, జనసేన నాయకులు, యువత ప్రతి ఒక్కరూ ఆయనకి ఒక సుడిగాలిలా పనిచేసి ఆయన గెలిపించుకున్నాము. కాబట్టి ఆయన ప్రతి ఒక్కరికి సమాన న్యాయం చేస్తారు. ముందుగా తిరుపతిని చాలా డెవలప్మెంట్ చేస్తాం కార్పొరేషన్ తరపున నుంచి. ఈ రోడ్లు అయితే ఏదైతే వేసారో దాని వెనకల ఏ స్కాములు జరిగాయో అన్నీ బయటపెడతారు, అన్ని ప్రొసీజర్లో ఉన్నాయి. ఈ రోడ్లు అయితే వేసారో అది ఎంత లో క్వాలిటీతో వేసారు, ఏంటి రోడ్లు వేయడం సరిపోదు, డ్రైన్స్ ఎక్కడ
రోడ్లు వేసినప్పుడు పక్కన కాలువలు కట్టాలి కదా, అవి లేవు, అవన్నీ తీస్తారు. ఎవరికైతే బాండ్స్ రాలేదో టీడీఆర్ బాండ్స్, ఆ విషయం మీద కూడా ఉన్నాము. ప్రతి ఒక్కటి తిరుపతిలో వర్షాలు పడితే డ్రైన్స్ మిగతా అన్ని గ్రీన్ సిటీ, తిరుపతి అంటేనే గ్రీన్ సిటీ. ఆయన ఏదో బ్యాటరీ బస్సు ఒకటి తీసుకొచ్చి చెట్లన్నీ కొట్టేశారు. వాటి గురించి ప్రతిదాన్ని గో గ్రీన్ అనే నినాదంతో తిరుపతిని ముందుకు తీసుకెళ్తాము.